మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. శ్రీ వారాహి అమ్మవారికి సంబంధించి 26వ తారీఖు నుండి ఆషాఢ మాసము ప్రారంభం. ఆషాఢ మాస ప్రారంభంలో వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ప్రారంభం. ఈ యొక్క శుక్లపక్ష పాడ్యమి ఆషాఢ మాసం నుండి 9 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజ, జపాలు, మూలమంత్ర జపాలు, చివరి రోజు అమ్మవారి యొక్క విశేష హోమము నిర్వహించేటువంటి పరిస్థితి. సో భూదేవి అయినటువంటి అమ్మవారిని హిరణ్య కశ్యుడు అనేటువంటి రాక్షసుడు ఆ యొక్క జలంలోకి నీటిలోకి తీసుకువెళ్ళి బంధిద్దామనుకునేటువంటి సందర్భంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వరాహ స్వామి అవతారంగా ఆ యొక్క నీటిలోకి వెళ్ళి ఆ యొక్క హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి అమ్మవారిని బయటకు తీసుకువచ్చినటువంటి సందర్భం. అప్పుడు అమ్మవారు కూడా వారాహి మాతగా వెలసి అటువంటి సందర్భం. మరి ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించి ఎంతో శక్తి కలిగినటువంటి అమ్మవారు. గుప్త నవరాత్రులు ఇవి. ఈ గుప్త నవరాత్రులు మరి ఇంట్లో చేసుకోవచ్చునా అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఇంట్లో తప్పకుండా చేసుకోవచ్చును. మన యొక్క హిందూ అమ్మవారు ఆ తల్లి ఇంట్లో తప్పకుండా చేసుకోవచ్చును. కానీ ఫోటోలు కొని మీరు తీసుకువచ్చి ఇంట్లో ఆ యొక్క ఫోటోలను పెట్టి తిరిగి మళ్ళీ 9 రోజులు అయిపోయాక ఏదైనా దేవాలయంలో పడేసేటువంటి కార్యక్రమం చేయకండి. ఫోటోలు ఏం పెట్టకండి. ఒక కలశ స్థాపన చేసుకోండి. ఒక దీపారాధన చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని నేను చెప్తాను. అది చక్కగా రోజు ఒక 108 సార్లు పారాయణం చేసుకోండి. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వారాహి అమ్మవారు అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు ఎంతో గుప్తంగా చాలా తక్కువ మందే చేసేటువంటి వారు. కనుక చల్లని తల్లి అమ్మవారిని తప్పకుండా కూడా వేడుకోండి. కాశీ క్షేత్రంలో ప్రతిరోజు సాయంకాలం అంటే రాత్రుల సమయంలో అమ్మవారు ఇప్పటికీ తిరుగుతుంది అక్కడ. అలా తిరిగి గజ్జల సప్పుడు వచ్చినటువంటి సందర్భాలు మనము చూడవచ్చు. ఎంతో మంది కూడా చెప్పారు. కనుక ఆ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులలో భాగంగా 26వ తారీఖు నుండి 9 రోజులు కూడా విశేషంగా మీ గోత్రనామాలకై మీ గోత్రనామాలతో పూజ చేసుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు సంప్రదించండి. ఎవరైనా ప్రత్యక్షంగా హోమంలో కూర్చోవాలి అని అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా మీరు సంప్రదించండి. ఎందుకంటే నరఘోష, నరబాధ దీంతో పాటుగా కొంతమేర మనకు చెడు దృష్టి సులభంగా మంచి రోజులు మనకు రావాలి అని అనుకున్నా కూడా అమ్మవారు అంటేనే ఉగ్ర స్వరూపిణిగా చెప్పడం జరుగుతుంది. మరి ఇట్టి అమ్మవారిని మనకు 9 రోజులు కూడా పూజ చేసుకోవడం వల్ల ఈ యొక్క అమ్మవారు మనకు ప్రసాదించేటువంటిది ఏమిటయ్యా అంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ కొంతమేర నరఘోష, నరదృష్టి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా వెళ్ళాలి అనుకున్న శనేశ్వరునికి సంబంధించినటువంటి బాధతో ఇబ్బంది పడేటువంటి వారు కానీ అదేవిధంగా మనకు సొంత ఇంటి కల కావచ్చును. అదేవిధంగా కొంతమేర మనకు ఏదైనా సంకల్పించుకున్నటువంటి కార్యక్రమాలు సజావుగా ముందుకు వెళ్ళాలి అనుకున్న ఒక శక్తి స్వరూపినిగా కూడా అమ్మవారికి సంకల్పం చేసి ఎలాంటి కోరిక ఉన్నా కూడా తప్పకుండా వితిన్ 11 నుండి 21 రోజుల లోపు తీరేటువంటి విధంగా సంకల్పించి ఇటు కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి. సో అమ్మవారికి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే మామూలుగా ఒక కలశ స్థాపన చేసి ఒక దీపాన్ని వెలిగించి చక్కగా కూడా
ఆ యొక్క కలశమే అమ్మవారి రూపకంగా భావన చేసుకోండి. లేదా ఫోటో ఉంటే మరీ మంచిది. ఆ యొక్క ఫోటో ముందు చక్కగా కూడా చింతపండుతో చేసినటువంటి పులిహోర, దానిమ్మకాయ, అదేవిధంగా వడపప్పు, పానకము, దీంతో పాటుగా కొంతమేర నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర, ఇవి నివేదన చేయడం ద్వారా అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక మరి మన ఆధ్వర్యంలో కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా మీరు చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా సంప్రదించండి. ఇంట్లో మీరు పూజ చేసుకునేటువంటి సందర్భంలో వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం, ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వరాహి ప్రచోదయాత్. ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రం కానీ లేదా ఇంకా ఓపికగా ఉంటే నేను మీకు టెక్స్ట్ ఇస్తాను, ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఓం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వారాహి వరాహముఖి. ఓం గ్లౌం ఐం అందే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదిష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్ముఖ జతి జిహ్వా స్తంభనం కురు శీఘ్రం వశ్యం కురు. ఐం గ్లౌం ఐం టహ 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 ఓం ఫట్ స్వాహ. ఓం ఓం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వారాహి వారాహముఖి. ఐం గ్లౌం ఐం అందే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు శీఘ్రం వశ్యం కురు. ఐం గ్లౌం ఐం టహ 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 ఓం ఫట్ స్వాహ. ఇది మంత్రము. దీనిని మీరు 108 సార్లు కానీ 24 సార్లు కానీ చదువుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అందరూ